టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉక్కు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు, ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతుంది. 6 లక్షల కోట్ల రూపాయల విలువలతో సుమారు 7 లక్షల మంది ఉద్యోగాలతో మన దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. అంత పెద్ద కంపెనీ విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. దేశంలో అతిపెద్ద కంపెనీ అయినటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ 3 కలిపి కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా సరే ఎన్నడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటాలు ఎందుకు లేరో ఈ వీడియోలో చూద్దాం. సుమారుగా 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ గురించి, నిర్మూలించిన రతన్ టాటా గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఎట్ ద వీడియో. టాటా కంపెనీ మొదట్లో ఒక కాటన్ మిల్ గా ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా ఆయన దీన్ని స్థాపించారు. ఇలా 1868 మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీ స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్ గా ఉండేది. కానీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ఒక్కటే కాదు, ఆసియాలో మొట్టమొదట స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలో మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ ను నిర్మూలించింది టాటాలే. ఇలా మన దేశంలో టాటాలు ఎన్నో కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. వీరందరిలోనూ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గురించి. రతన్ టాటా డిసెంబర్ 28, 1937లో మన దేశంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. ఆయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడంతో వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరిగాడు. తర్వాత అమెరికాలో కొర్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు రతన్ టాటా. వెంటనే IBM కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాని ఇండియాకు వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియాకు వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్ లో అపెండిక్స్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం పెట్టడానికి వ్యతిరేకించారు. కానీ వారందరి అభిప్రాయం తప్పు అని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలు ఉండవలసిన వ్యాపారాన్ని 6 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాడు రతన్ టాటా. మరి ఇంత పెద్ద కంపెనీ నడుస్తున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలో గానీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో గానీ ఎన్నడూ కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు వెళ్ళిపోతుంది. అందువల్ల టాటా గ్రూప్ విలువ 6 లక్షల కోట్ల కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ రతన్ టాటా ఆస్తి కేవలం 5,300 కోట్ల రూపాయలు మాత్రమే. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలు కాకుండా రతన్ టాటాకు చెందినట్లు అయితే ప్రపంచ ధనికుల జాబితాల్లో మొదటి 3లో రతన్ టాటా తప్పకుండా ఉండేవాడు. రతన్ టాటా ఆయన వ్యాపార ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. దానికి ఉదాహరణ చెప్పుకుందాం. 1998లో రతన్ టాటా టాటా ఇండికా కారును ప్రవేశపెట్టారు. ఆ కారులో మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాయి. దానితో అందరూ టాటా ఇండికా కార్లు అమ్మాలని సలహా ఇచ్చారు. దానికి రతన్ టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారం అమ్మడం కోసం అమెరికాలో ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చేయడం తెలియకున్నప్పుడు కారు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారని టాటా మరియు ఆయన టీంను అవమానపరిచారు. దానితో రతన్ టాటా ఆ డీల్ మాట్లాడుకోకుండానే ముంబైకి తిరిగి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుంచి లాభాల పడబట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్ అయినటువంటి జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి ఆ 2 కంపెనీలు నేనే కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీ టీం అమెరికా నుండి ముంబైకు చేరుకొని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటిని మళ్ళీ లాభాల బాట పట్టించారు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వారిని తన దగ్గర వచ్చేలా చేశాడు రతన్ టాటా. ఇదొక్కటే కాదు, యూరప్ కు చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీ కొనుగోలు చేశాడు రతన్ టాటా. అలాగే ఇంగ్లాండ్ కు చెందిన టెట్లీ అనే కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలో 2వ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వారైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22 పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటాని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మార్చాడు రతన్ టాటా.
టాటాలు ఎప్పుడు ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే పేద మధ్యతరగతి వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణ టాటా నానో. ఒకసారి రతన్ టాటా కారులో ప్రయాణిస్తున్నప్పుడు వర్షంలో ఒక స్కూటీ మీద భార్య భర్త 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తూ చూశారంట. అంతే, వెంటనే ఆయన పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ₹1,00,000 ఒక కారును తయారు చేయాలనుకున్నాడు. ఈ మాట చెప్పగానే చాలా మంది నవ్వుకున్నారు. ₹1,00,000 కారు ఎలా తయారు చేశారని భయపెట్టారు. కొంతమంది వెటకారం చేశారు. కానీ రతన్ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లను పిలిపించారు. కానీ వారు మాత్రం ₹1,00,000 తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు విడుదలయ్యింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కార్ కొంత విఫలమైంది. నానో కార్ తయారు చేయడం వల్ల కొన్ని వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ రతన్ టాటా వాటి తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కాళ్ళ కన్న కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయాలన్నది ఆయన కళ. రతన్ టాటా వ్యాపారవేత్తగా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. నానో కార్ తయారీ కోసం వెస్ట్ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిన తర్వాత అక్కడి నుండి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అలాగే 2008లో టాటాకు చెందిన తాజ్ మహల్ను ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు రతన్ టాటా. మనకు తెలియని మరో విషయం ఏమిటంటే రతన్ టాటా ఇంకా పెళ్లి చేసుకోలేదు. కారణం, ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తయిన తర్వాత టాటా అమెరికా నుండి ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకు రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరుగుతూ ఉండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకు రాలేదని, అమెరికాలో వేరొకరితో పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించలేదంటూ సుమారుగా 79 సంవత్సరాలు వచ్చిన రతన్ టాటాలో చురుకుదనం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ గంటకు 2000 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే ఫాల్కన్ విమానాలు, హెలికాప్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లు నడపడం ఆయనకు హాబీ. రతన్ టాటాకు యువత మీద, వారి శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే స్నాప్డీల్, పేటిఎం, కార్దెకో, ఓలా, జియోమి ఇలా 39 పైగా స్టార్టప్స్ మీద పెట్టుబడులు పెట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణం, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు తన కుటుంబం కోసం, వ్యక్తిగత ఆస్తుల కోసం కూడబెట్టడం కోసం వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చే లాభాలలో 66% సమాజ సేవకి ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలో టాటా గ్రూప్ ఒక్కటే. టాటాలో సంపాదిస్తున్న వాటిలో చాలా వరకు సమాజానికి వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయుల్లో టాటాలో అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా స్థిరపడింది. నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ డిఎన్ఏలోనే ఉన్నాయి. అందుకు తాజ్ మహల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు అక్కడ ఉద్యోగాలు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలు లెక్క చేయకుండా తమ హోటల్లో సుమారు 1500 మంది పైగా కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతో మంది హోటల్ ఉద్యోగులు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఒక్క సంఘటనతోనే టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రపంచానికి అర్థమైంది. అలాగే టాటా ట్రస్ట్ దేశంలో మారుమూల ప్రాంతంలో పేద ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్యం అందించే దిశగా కృషి చేసింది. ఇప్పటికీ మన దేశంతో పాటు విదేశాల్లో చదువుకుంటున్న కొన్ని వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అంతేకాదు, అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీకి ₹300 కోట్ల పైగా విరాళాలు ఇచ్చారు రతన్ టాటా. అందుకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది. అంతవరకు ఎందుకు, ఈ సంవత్సరం దీపావళి పండుగ కానుకగాను క్యాన్సర్ పేషెంట్లకు ఏకంగా ₹1000 కోట్ల దానం చేశారు రతన్ టాటా. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డైరెక్టరేట్తో గౌరవించాయి. యావత్తు పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడు రతన్ టాటా. మన దేశానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడన్నారు. కానీ ఇప్పుడు 10,000 కోట్ల విలువైన సంస్థని తన నాయకత్వంలో 6 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చాడు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగుపెట్టని రంగం లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టీసీఎస్, టెలి సర్వీసెస్, హోటల్, టాటా పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్
ఇలా ఏకంగా 96 పైగా వ్యాపారం నడుపుతుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీడియాకి మీటింగులకు దూరంగా ఉంటారు. ఒక బిజినెస్ మ్యాన్ కు ఉండవలసిన కనీసం గర్వం, అహంకారం లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటికీ మించి తరతరాల నుండి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నింపడంలో 100% విజయం సాధించారు రతన్ టాటా. డబ్బు పరంగా తను గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచి మనసులో తను అపార కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులు అందరూ ఇష్టపడే, గౌరవించే బిజినెస్ మ్యాన్ గా రతన్ టాటా నిలిచిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇలాగే మరెంతో మంది జీవిత చరిత్రను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.